హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి వీడియో నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఉక్కారాయి స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక కుక్కర్లోకి నేను 1 గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. పెసరపప్పును తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగా వేగుతుంది పప్పు. ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి పప్పుని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 గ్లాసు పెసరపప్పులోకి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. పప్పు ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల బెల్లాన్ని వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మనం పప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్తో మిగతా వాటిని కూడా మెజర్ చేసుకోండి. 2 గ్లాసుల బెల్లాన్ని వేసుకొని దాంట్లోకి 1/2 గ్లాసు వాటర్ని వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం మరీ పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మన పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పప్పుని ఈ స్పూన్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం మెత్తగా అవుతుంది, మరీ మెత్తగా చేసుకోకండి. కొంచెం పలుకుగా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. ఈ విధంగా పప్పు మొత్తాన్ని కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1/2 గ్లాసు నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో నూనెనైనా వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పును లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ జీడిపప్పును ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో నేను 1/2 గ్లాసు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్నది సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకున్నాను. ఆ వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ ఉప్మా రవ్వ 1/2 గ్లాసు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉప్మా రవ్వ మంచిగా వేగితేనే మనకు స్వీట్ కమ్మగా ఉంటుంది. ఈ విధంగా కలర్ మారాలి రవ్వ మొత్తము. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి తరుగుని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తరుగు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం వేగితే సరిపోతుంది. మనకి మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు పచ్చి కొబ్బరి. ఇది 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోండి. పప్పు మొత్తాన్ని వేసుకొని కలుపుకోండి. అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా వడకట్టుకోండి. వడకట్టుకుంటే ఏదైనా ఉన్నా మనకి స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఈ విధంగా మొత్తం వడపోసుకోండి. ఈ విధంగా వడపోసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులోకి 2 యాలకులను దంచి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారే వరకు ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మన సూపర్ టేస్టీ ఉక్కారాయి స్వీట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.